Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. Recurrent pregnancy loss అనేది couple కి చాలా అంటే ట్రీట్మెంట్ పరంగా కానీ కపుల్కి మెంటల్గా కానీ చాలా హర్టింగ్గా ఉంటుంది అనమాట. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి న్యాచురల్గానే వస్తుంది. న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ 3 నెలల లోపల అబార్ట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా మల్టిపుల్ టైమ్స్, మోర్ దాన్ 2 టైమ్స్ అయిందని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది అంటాం. జనరల్గా ఫస్ట్ టైం అనేది అబార్షన్ అయినప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారనమాట. ఫస్ట్ టైం అబార్షన్ అవడానికి మోస్ట్ కామన్ కారణం వచ్చేసి జెనెటికల్ అబ్నార్మాలిటీ ఇన్ ద బేబీసే అయి ఉంటాయి. అంటే అది మనము స్పెసిఫిక్గా జెనెటికల్ టెస్టింగ్స్ అనేవి చేయనవసరం లేదు. సో మనకి ఏంటి అంటే ఆల్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక్కటే అబార్షన్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద మెడికేషన్స్ కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయించడం అనేది అనవసరం. మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి యాజ్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సెకండ్ టైం కూడా మనకి ఇదే ప్రాబ్లం అనేది రైజ్ అయింది అంటే మాత్రం మనం ఒక కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో ఏమేమి కారణాలు అయి ఉండొచ్చు అంటే, 1 జెనెటికల్ ఫ్యాక్టర్స్, అంటే తల్లిలో కానీ తండ్రిలో కానీ జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే క్రోమోజోమల్లో ట్రాన్స్లోకేషన్స్ అని, ఇన్వర్షన్స్ అని రకరకాలు ఉంటాయి అనమాట మెడికల్గా. వాటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, బేబీలోనే ప్రాబ్లం, అంటే క్రోమోజోమ్స్ బాగున్నప్పటికీ కొంచెం అంటే విత్ ఇన్ ద జీన్స్ ఎన్ని చేంజెస్ అయినా సరే వాళ్ళకి ట్రైజోమీస్ అంటాము, వాటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ లాస్ అనేది అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సెకండ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, మనం చూసుకోవాల్సిన నెక్స్ట్ మదర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అదేమైనా మనం మిస్ అవుతున్నామని చూసుకోవాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అనేది హైపోథైరాయిడిజం, అంటే తక్కువ థైరాయిడ్ ఉన్న ఎక్కువ థైరాయిడ్ ఉన్న రెండు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. తక్కువ హైపోథైరాయిడిజం అంటే తక్కువ ఉంటుంది అనమాట. ఇది కూడా అబార్షన్స్ అనేది రిస్క్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ ట్రీటబుల్ కండిషన్స్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, చాలా మందికి ఈ కాలంలో ఏంటి అంటే అర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ మెలైటస్, అంటే షుగర్ అనేది అర్లీ ఏజ్ లోనే కనిపించడం జరుగుతుంది. మనం ఇది తెలియకుండా ఏమైనా మిస్ అయినా సరే క్రోమోజోమల్ పాటు కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ మూలంగా కూడా ఈ బేబీస్ అనేవి అబార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండడం అని, లేకపోతే జెనెటికల్ ఇమ్యునాలజికల్ కండిషన్స్ ఉంటాయి మదర్లో, అంటే లైక్ సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటోసిస్. ఇవన్నీ ఏంటి అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి మదర్లో ఉన్నా సరే కొన్నిసార్లు బేబీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం చూసుకోవాల్సింది యాజ్ వెల్ యాజ్ మనము బ్లడ్ గ్రూప్ కూడా పేషెంట్ ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్ డోంట్ ఈవెన్ రియలైజ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అబార్ట్ అయిపోయింది అని చెప్పేసి, మనం 2 months మాకు పీరియడ్ రాలేదు, ఆ తర్వాత మాకు నార్మల్గా బ్లీడింగ్ అయిపోయింది, మేము ఎక్కడా చూపించుకోలేదని చెప్తూ ఉంటారు. ఈ నెగిటివ్ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే ఏబిఓ ఇన్కంపాటబిలిటీ అనేది, RH నెగిటివ్ ఇన్కంపాటబిలిటీ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతుందంటే కొన్ని టెస్టులు ఉంటాయి, లైక్ ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అని. ఇవన్నీ చేయించుకోవడం ద్వారా మనకి బ్లడ్ గ్రూప్ మూలంగా ఏదైనా ప్రభావం బిడ్డ మీద పడుతుందని చెప్పేసి చూసుకోవడానికి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అదర్ థింగ్స్ ఏంటి అంటే, ఆప్లా ప్రొఫైల్, అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ అనేది ఒక యాంటీబాడీ మన బాడీలో ఉంటుంది. అది ఒక సిండ్రోమ్ అనమాట. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయిన వాళ్ళలో మనం ఈ టెస్టులు కానీ చేయించినట్లయితే అట్లీస్ట్ మనకు కొంతమందిలో ఈ ప్రాబ్లం అనేది కనిపించే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ సర్టైన్ ఫ్యాక్టర్స్, ఈ మెడికల్ కండిషన్ అనేవి ట్రీటబుల్ కాబట్టి మనకి 2 times అబార్షన్ అయినా సరే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్స్, ప్యానల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అని చేయించుకోవడం అనేది బెటర్ అనమాట. సో కొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ మూలంగా కూడా అబార్షన్ అనేది అవుతుంటుంది. దాన్ని టార్చ్ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ ఏం కాజ్ చేస్తాయి అంటే, లైక్ రుబెల్లా అవన్నీ గర్భసంచిలో ఉన్న బేబీకి కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటే గ్రోత్ కాకపోవడం హిండర్ చేస్తాయి అనమాట. సో దాని మూలంగా కూడా కొన్నిసార్లు అబార్ట్ అయిపోతాయి. జనరల్లీ ఇన్ఫెక్షన్ మూలంగా అబార్షన్ అయినట్లయితే అది మళ్ళీ రిపీటెడ్గా అయ్యే అవకాశం అనేది జనరల్గా తక్కువ మందికి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళ బాడీలో, అంటే మదర్ బాడీలో ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందో దానికి అగెయిన్స్ట్గా యాంటీబాడీ క్రియేట్ అవుతుంది కాబట్టి సెకండ్ టైం వచ్చినా సరే మదర్ నుంచి బేబీకి వెళ్లకుండా మదర్ కెన్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్స్ అనమాట. జనరల్లీ ఇన్ఫెక్షన్స్ అనేవి రికరెంట్గా రావు. కొంతమంది ఏంటి అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు, మేడం మాకు 4th month అబార్ట్ అయిపోయింది, 5th month అబార్ట్ అయిపోయింది చెప్తుంటారు. వీళ్ళకి ఏంటి అంటే కంజెనిటల్గా గర్భసంచి ఏదైనా ప్రాబ్లం ఉందా అని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. గర్భసంచిలో నార్మల్గా ఉన్న గర్భసంచి కాకుండా వంకరగా ఉండడం కానీ, యూనికార్నియేట్, బైకార్నియేట్, సెప్టేట్ యూట్రస్ అండ్ డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. వీటిలో
కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ ఉంటాయి, మాక్సిమం కొన్ని ట్రీటబుల్ లేని కండిషన్స్ ఉంటాయి. వీళ్ళలో ఏంటి అంటే గర్భసంచి యొక్క ద్వారము సర్వైకల్ లెంత్ అనేది రిపీటెడ్ గా చెక్ చేసుకోవడం ద్వారా, సర్వైకల్ స్టిచ్ చేయడం ద్వారా మల్టిపుల్ అబార్షన్ హిస్టరీని కొంచెం ప్రివెంట్ చేసినట్టు అవుతాం అనమాట. సో చాలా మందికి ఏంటంటే ఈ స్టిచ్ చేసిన సమ్ టైమ్స్ ద పేషెంట్ విల్ హ్యావ్ ఉమ్మనీరు పోవడం అని, అబార్ట్ అయిపోవడం జరుగుతుంది. నవడేస్ అంటే హయ్యర్ సెంటర్స్ లో లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కానీ అబ్డామినల్ సర్వైకల్ స్టిచ్ అనేది కూడా వేస్తున్నారు. ఈ అబ్డామినల్ సర్వైకల్ స్టిచ్ ఏంటంటే మనం ఈసారి మనకి ఏదైనా 5th month 6th month టైంలో ప్రాబ్లం వస్తే అబ్డామినల్ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అనేది ప్రెగ్నెన్సీ రాకముందే, అంటే మనం నెక్స్ట్ టైం కన్సీవ్ కాకముందే ఈ అబ్డామినల్ మెథడ్ గా సర్వైకల్ ఎన్సర్క్లాజ్ చేయించుకోవచ్చు. ఇట్ ఈస్ మోస్ట్లీ అవైలబుల్ ఇన్ హైయర్ సెంటర్, పెద్ద హాస్పిటల్ అనేది అవైలబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఇది లాప్రోస్కోపిక్ ద్వారా పేషెంట్ కి చాలా జాగ్రత్తగా చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు అబ్డామినల్ సర్క్లాజ్ అనేవి ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్ లో కూడా యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇవి డిఫరెంట్ కండిషన్స్ మనకి ఎందుకు ప్రెగ్నెన్సీ పోతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ కండిషన్స్ తో పాటు వేరే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా సరే క్యారియోటైపింగ్ అని చెప్పేసి పేరెంట్స్ కి చేయించడం అనేది జరుగుతుంది. ఈ క్యారియోటైపింగ్ లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ అనేది 2 times కానీ 3 times కానీ అబార్ట్ అయిపోయింది, సరిగ్గా మనకి రీజన్ తెలియట్లేదు అంటే మాత్రం కొన్ని ఇంపార్టెంట్ ప్రొఫైల్స్ చేయించుకోవడం ద్వారా మనకి కాజ్ ఏంటని అర్థమయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కొంతమందికి ఈ టెస్ట్లు అన్ని చేసినా సరే మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ విల్ బి నార్మల్ అనుకోండి. ఈ పర్టికులర్ పేషెంట్స్ కి ఏంటి అంటే అబార్ట్ అయినప్పుడు ఈవెన్ దట్ ఫీటస్ ఏవైతే మనకి బయటకు తీస్తామో అబార్షన్ అయినప్పుడు ఆ ప్రొడక్షన్ కూడా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ ఏదైనా ఎర్రర్ ఉందా అని కానీ ఈ ప్రొడక్షన్ కూడా మనం టెస్ట్ కి పంపించుకోవచ్చు అనమాట. ఇది ఏంటి అంటే క్యారియోటైపింగ్ ఆర్ జెనెటికల్ అనాలిసిస్ ఆఫ్ రిటైన్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటారు. వీటిల్లో ఏమైనా ఐడెంటిఫై అయితే ఏంటి అంటే ఈ పర్టికులర్ పేషెంట్ కి ఏదైనా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది పెద్ద ట్రీట్మెంట్స్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా ప్రీజెనెటికల్ టెస్టింగ్ అని చెప్పేసి హై అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆ ప్రీజెనెటికల్ టెస్టింగ్ లో ఏదైతే ఈ మనం బేబీలో ఐడెంటిఫై చేసాం, పేరెంట్స్ లో ఐడెంటిఫై చేసాం, అది బేబీలో ఉందా లేదా చూసుకుని ఓన్లీ నార్మల్ ఎంబ్రియోస్ వరకు ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో దీర్ ఆర్ డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ యాజ్ వెల్ as డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి. సో ఈ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి ప్రెగ్నెన్సీ రాకముందే ఒకసారి కన్సల్ట్ చేయడం అనేది మంచిది. థ్యాంక్ యూ వర్స్.